ఎలాద్రియం కన్నా ఎడదాగినవన్నా సంక్రాంతి వేడుకొచ్చిందో మా పల్లె ఈడుకొచ్చిందో అప్పటి సిప్పాయమ్మ నీ మొగుడు సిప్పాయమ్మ ఆడెక్కడికి ఏడమ్మ ఏ దొక్కన పట్టాడమ్మ ఎలాద్రియం కన్నా ఎడదాగినవన్నా సంక్రాంతి వేడుకొచ్చిందో మా పల్లె ఈడుకొచ్చిందో సంకురాకి వస్తానని పట్ట బిడ్డనిస్తానని తపాలో ఉత్తరమే జాడా యాద్రియం కన్నా ఎడదాగినవన్నా సంక్రాంతి వేడుకొచ్చిందో. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. మరి ముందుగా ఈటీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ సంక్రాంతి. మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఒక లైలా ఇద్దరు మజులు రాబోతున్నారు. ముందుగా వస్తున్నారు, లెట్స్ వెల్కమ్ పృథ్వీరాజ్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह बीडी पेरू विंटे गुंडाला गुंडेलो ना गुल्ला साउंडिंग बीडी बॉडी स्टील के सिंग बीडी नरम नाइलॉन स्ट्रिंग बीडी फेर रेक्टर खाकी ड्रेस के కొత్త కలరింగ్ సతా के స్పెల్లింగ్ కొట్టాడో స్వెల్లింగ్ కళ్ళల్లో ఫరింగ్ ये विलन खाना डेथ वार्निंग बाय बर्थडे पुडिंग पावर के ब्रांडिंग हाई एंड स्टाइलिंग बीडी फॉलोइंग ए माइंड ब्लोइंग రుక్కు 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 మిని రమణి సుగుణమణి రబ్బా హోయి రబ్బా చక్క 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 రథమును తెమ్మని రబ్బా హోయి రబ్బా రుక్కు 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 మిని రమణి సుగుణమణి రబ్బా హోయి రబ్బా చక్క 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 రథమును తెమ్మని రబ్బా హోయి రబ్బా ఇలాంటి కృష్ణుని తరలి రమ్మని తయారుగున్నది ఆరుబా అలాంటి ముచ్చట మరల ఇచ్చట రెడీగా ఉందిరా ఆరుబా రుక్కు 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 మిణి హో రుక్కు 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 మిణి రమణి సుగుణమణి రబ్బా హోయి రబ్బా చక్క 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 రథమును తెమ్మని రబ్బా హోయి రబ్బా. హాయ్ పృథ్వీ, హౌ ఆర్ యూ? Very fine, Ali bhai. ఓకే, क्या कर रहे हो? TV serials, हाँ. Tamil movies, also directing, acting, directing, scripting. कौन सा फिल्म डायरेक्ट? It's a horror thriller. ఓకే, It's called Yarni. ఎవరు నువ్వు? నేను తెలుగు. ఇప్పుడు ఎంత ఏజ్ వచ్చింది? 50. 50. షూర్? And six pack ఉంది నాకు. बीडी बॉडी स्टील के सिंग అంటే ఇప్పుడు ఇప్పొద్దు, తర్వాత తిప్పుతారు కదా. ఓకే పృథ్వీ, ఆల్ ది బెస్ట్. Thank you, sir. సో ఇప్పుడు ఒక మజ్ను వచ్చారు, ఇప్పుడు ఒక లైలాని పిలుస్తాను. Wow! లెట్స్ వెల్కమ్ లైలా. హాయ్ లైలా, హౌ ఆర్ యూ? ఓకే, తెలుగు వచ్చా? కొంచెం కొంచెం. అప్పటి నుంచి కొంచెం కొంచెమేనా? ఎగిరే పౌరమా? హౌ మెనీ ఇయర్స్? 97. वाओ, नियरली अबाउट 19 years. Yes. बच्ची थी. Yes. 2 बच्चों की माँ हो गई. Yes. ఎలా ఉంది మీ ఫ్యామిలీ?
అందరు బాగున్నారా? థ్యాంక్ యూ. Hmm? ಎಲ್ಲಾರು బాగున్నారు. ಎಲ್ಲರೂ బాగున్నారా? అందరూ బాగున్నారు. అందరు బాగున్నారు. ఎక్కడున్నారు? బాంబేలో ఉన్నారా? బాంబేలో. ఏం చేస్తారు మీ హస్బెండ్? మై హస్బెండ్ ఇస్ అ బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్. ఎస్. అచ్చా, పార్టీయా? ఫుల్ సౌండ్ పార్టీయా? ఏ హీరోయిన్ అడుగు అంటారు, ఇదే అలవాటు మీకు ఎప్పుడు. ఎస్ గుడ్ అని చెప్పాలి. గుడ్. అది అలా అలా ఉండాలి అది. ఓకే లైలా, సో ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రైట్. నో నో మూవీస్. హౌస్ వైఫ్. గుడ్ బై టు ఇండస్ట్రీయా? నో. వెయిటింగ్ ఫర్ అ గుడ్ ఆపర్చునిటీ. అది వెయిటింగ్ ఫర్ గుడ్, ఐ మీన్ విచ్ కైండ్ ఆఫ్? More performance related, performance oriented. సతీ సావిత్రి, కన్నంబ, ఓ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. No. ఓకే లైలా, ఆల్ ది బెస్ట్. Thank you. సో ఒక మజ్ను, ఒక లైలా, ఇప్పుడు ఇంకో మజ్ను కూడా పిలిచేస్తున్నాను. లెట్స్ వెల్కమ్ సాయి కిరణ్. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే, బుంగమూతి సుద్ది నాకు బొంగు తిన్న కోతి లెక్క సిగ్గులయ్య బుద్ధి ఒట్టే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిటీ కొట్టిత మామ, మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిటీ కొట్టిత మామ. హాయ్ సాయి కిరణ్, హౌ ఆర్ యు? సూపర్. ఏం చేస్తున్నావు ప్రస్తుతం? తెలుగులో ఒక 3 ఫిల్మ్స్ చేస్తున్నాను, వెరీ గుడ్. అండ్ తమిళ్లో రమ్యకృష్ణ గారితో సన్ టీవీలో చేస్తున్నాను. ఓ వెరీ గుడ్. ఓన్లీ యాక్టింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు కదా? That's it. అది నా హాబీ. నీ హాబీయా? తెలుసా అమ్మాయికి? తెలియదు చెప్పలే. పతా No. नो अभी उसके पॉकेट में है देखो. తీకు తీకు ఇప్పుడు ఇప్పుడు ఎపిసోడ్ అయిపోయింది తీదు కానీ. But I've got something else special. వాళ్ళు బాంబే నుంచి ఒక డబ్బా తీసుకొచ్చారు, అది వాసన చూస్తే ఒకలాగా అయిపోతుంది. లాక్కు లాక్కు వెళ్ళిపోతావు. నాకు కూడానా? వచ్చి సంక్రాంతి కోసం పూజ కోసం పెడితే తీసుకొచ్చి ఏంటది? కర్పూరం. కర్పూరం కర్పూరం. కానీ ఈ కర్పూరం వల్ల ఒక ఉపయోగం ఉంది తెలుసా? ఏంటో సార్, హైట్ ప్లేసెస్ లో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. చాలా మంది తెలియక జాగింగ్ చేసిన, స్పీడ్ వాక్ చేసిన ఊపిరి అందదు. ఆ టైంలో ఏం చేస్తారంటే ఈ కర్పూరం కొద్దిగా స్మెల్ చూపిస్తే ఇమ్మీడియట్ గా మళ్ళీ మనిషి ఫ్రెష్ అయిపోతాడు. దాంట్లో అంత పవర్ ఉంది. ఓకే సాయి కిరణ్, లైలా, పృథ్వీ, ఆల్ ది బెస్ట్. సో రౌండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు ఆలీ చక్కెర కేళి. ఈ చక్రం తిప్పగానే ఒక ఆర్టిస్ట్ దగ్గర ఆగగానే వాళ్ళ గురించి 3 క్వశ్చన్స్ ఎదురుగా ఎల్ఈడి మీద వస్తుంది. ఒక్క అక్షరం మాత్రం హింట్ ఇస్తాం, మిగతాది మీరే చదివి మీరే ఫుల్ఫిల్ చేయాలి. తెలుగు రాదు సార్. నీకు వచ్చిగా తెలుగు? అదిగో డోంట్ వరీ, మీ ఇద్దరికి తను హెల్ప్ చేస్తాడు. అవునా? నాకు డబ్బా ఇస్తే అట్లాంటి 100 డబ్బాలు ఇప్పిస్తాను నేను. వెళ్ళేటప్పుడు సైకిల్ ఇచ్చేస్తే డైలీ వాడుకుంటాడు. స్టార్ట్ చేద్దాం. కాకపోతే ఈ చక్రం తిప్పడానికి ఒక అమ్మాయి ఇక్కడికి వస్తుంది. అమ్మాయి పేరు ఫ్రూటీ. ఐ లైక్ ఫ్రూటీ. విచ్ ఫ్రూటీ యూ లైక్? డ్రింక్ ఫ్రూటీ. ఓకే అమ్మయ్య, లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. దట్స్ ఫ్రూటీ. అది ఓకే. తెలుసా వీళ్ళు ముగ్గురు నీకు? ఏం పేరు? ఈయన్ని చూస్తే ఒక కుక్క పిల్ల గుర్తొస్తుంది ఈయన చేసిన సాంగ్ లో. ఏ కుక్క? మేడం ని చూస్తే గుత్తంకాయ గుర్తొస్తుంది సార్. గుత్తంకాయ
కానీ నువ్వు చెప్పేది ఏది కూడా బాగా. ఎందుకు ఆయన చూస్తే కుక్క పిల్ల, అమ్మాయి చూస్తే వంకాయ, ఏంటమ్మా ఇది? నువ్వు ఎలా చెప్పాలంటే పృథ్వీ గారి డాన్స్ బాగుంటది, ఆయన హెయిర్ స్టైల్ బాగుంటది. లేదు లేదు సాంగ్ లో ఒక్కొక్క స్పెసిఫిక్ ఇదంటూ ఉంటది కదా సార్, అది చెప్తున్నా. ఓహో, కానీ ఈ అమ్మాయిది ఇంకొక సాంగ్ ఉంది, మాఘ మాసం ఎప్పుడు అవునవును వచ్చిందో. సార్. ఆ పాట చెప్పొచ్చు కదా, గుత్తొంకాయ గుర్తుకొచ్చింది నీకు? అంటే ఈవిడ ఆ సినిమా చూసిన తర్వాత సరే. నేను గుత్తొంకాయ బాగా తింటున్నాను సార్. ఇప్పుడు తను తెలుసా, తెలుసు. సాయి కిరణ్. తను చూస్తే ఏం గుర్తుకొస్తాయి పావా? అమాయకమైన ఫేస్, ఆ జాలి హృదయం. ఎవరు ఎవరు అమాయకం? ఎంతమంది పిల్లలు? ఇద్దరా? ఒకడేనా? అది రెడీయా మరి? రెడీ వచ్చేసింది ఫ్రూటీ. పృథ్వీ, ఆ, సార్. నీ తరఫున మా ఫ్రూటీ చక్రం తిప్పుతుంది. ఫ్రూటీ తిప్పు చక్రం. వెరీ గుడ్. త్రిషా మంచి డాన్సర్, ఎందుకంటే తను మంచి డాన్సర్ కాబట్టి అట్లాంటి హీరోయిన్స్ ని చూస్తే ఎనర్జీ ఇంకా వస్తుంది కదా, అంతే కదా? త్రిషా గురించి 3 క్వశ్చన్స్ ఎదురుగా ఎల్ఈడి మీద ఉన్నాయి. సాయి కిరణ్ చదువుతాడు, పృథ్వీ సమాధానం చెప్పాలి. ఓకే, రెడీ పృథ్వీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. త్రిష గెస్ట్ రోల్ చేసిన నాగ చైతన్య సినిమా ఏంటి? దీంట్లో సెకండ్ వర్డ్ ఇస్ మా. ఏమైంది సార్? ఏమై చేశావు? రైట్ ఆన్సర్. నెక్స్ట్, త్రిష జంటగా నటించిన ఒక చిత్రం, 2 letters, సెకండ్ వన్ ఇస్ బ్రూ. సూర్య అండ్ త్రిష జంటగా నటించిన ఒక చిత్రం. ఆరు. రైట్ ఆన్సర్. నెక్స్ట్, చిట్టి పాత్రలో త్రిష నటించిన పూరి జగన్నాథ్ సినిమా ఏంటి? 1 2 3 4 letters, థర్డ్ లెటర్ ఇస్ గా. బా, ఎంత పర్ఫార్మెన్స్. అరే కమాన్ కమాన్. ఐ నో దిస్. చిట్టి పాత్రలో త్రిష మనం ఇంట్లో ఏమంటాం? బుజ్జిగాడు. ఆ? బుజ్జిగాడు. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ అడిగారు. ఐ లవ్ యూ. రుక్మిణి రమణి సుగుణమణి రబ్బా హోయ్ రబ్బా. చక్క 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 రథమును తెమ్మని రబ్బా హోయ్ రబ్బా. రుక్మిణి రమణి సుగుణమణి రబ్బా హోయ్ రబ్బా. చక్క చక్క రథమును తెమ్మని రబ్బా హోయ్ రబ్బా. పిల్లాడి కృష్ణుని తరలి రమ్మని తయారుగున్నది బాలబా. వెరీ గుడ్. కానీ పృథ్వీ తమిళనాడులో ఉండి కూడా ఈ సినిమా పేర్లు చెప్పాడు అంటే తెలుగు నాకు చాలా ఇష్టం. అంత చక్కగా ఏ మాయ చేసావే, ఇది తమిళ్లో కూడా చేశారు కదా. తమిళ్లో శింబు అండ్ త్రిష. త్రిష గెస్ట్ రోల్ లో చేసిన నాగ చైతన్య సినిమా ఏ మాయ చేసావే. సూర్య త్రిష జంటగా నటించిన ఓ చిత్రం 6. చిట్టి పాత్రలో త్రిష నటించిన పూరి జగన్నాథ్ సినిమా బుజ్జిగాడు. కాకపోతే 1 minute 5 seconds పట్టింది పృథ్వీ. ఓహో. ఆ, ఇప్పుడు 1 minute 4 seconds లో లైలా చెప్పేస్తే నేను అవుతా. కాదు, ఈ రౌండ్ విన్నర్ అవ్వచ్చు. ఓహో. 1 minute 3 seconds లో సాయి కిరణ్ చెప్తే సాయి కిరణ్ విన్ అవ్వచ్చు ఈ రౌండ్ లో. ఓకే, తిప్పు చక్రం రూటీ. యాక్ట్ చేశారు ఆయనతోటి? పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందాం. ఓ యు యాక్టెడ్ నో? Yes, ఓకే, సో ఎంతమంది హీరోలతో యాక్ట్ చేశారు? I don't know lots. ఏమడిగినా లాట్స్ అంటుంది ఏంటి అమ్మాయి? So many heroes. సో మెనీ హీరోస్. Huh. ఓకే, హౌ మెనీ? కౌంట్. Fingers, toes, Prithvi's toes. హూ ఇస్ ద ఫస్ట్ హీరో? First hero was చక్రి ఆర్ శ్రీకాంత్? Srikanth in Telugu. Oh, you acted in first Tamil, Hindi. Hindi. Okay, with whom? Mahmood son. Mahmood son, Manzoor Ali. Mansoor Ali. Oh, same name. Ali, Ali. Mansoor Ali. And Telugu, Chakri and Srikanth. Chakri and Srikanth was my second film. Second movie. Eggire Pavara. You acted with Balakrishna, Venkatesh, Yes. and Mohan Babu garu, Naveen. uh-huh. Oh, yeah. Yeah, lots అన్నావు, నలుగురు చెప్పావు. వెరీ గుడ్ లైలా. ఓకే, ఇప్పుడు వెంకటేశ్వర గారి గురించి 3 క్వశ్చన్లు ఎదురుగుండా ఎల్ఈడి మీద ఉన్నాయి. పృథ్వీ గారికి ఎలా చెప్పావో సో అలాగే లైలా కూడా నువ్వు
చెప్తే కొంచెం బాగుంటుంది. సాయి గారికి మన ఇద్దరు చెప్తాం. మీ ఇద్దరు చెప్తే అక్కల్లా ఇక సాయి గెలిచినట్టే. రెడీ లైలా, యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెంకటేష్ ప్రీతి జింటా కలిసి నటించిన ఒక సినిమా. 1 2 3 4 5 6 letters. उसमें ई है. 1 2 3 4th letter is E. వెంకటేష్ ప్రీతి జింటా కలిసి E. నటించిన E or A? E. ఈ ప్రేమ్ అంటే ఇదేరా? రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దృశ్యం సినిమాలో వెంకటేష్ పాత్ర పేరు ఏంటి? దృశ్యం సినిమాలో వెంకటేష్ పాత్ర 3 letter word. Second letter is బా. బా, బా. not రా. బా. Middle word is బా. దృశ్యం సినిమాలో వెంకటేష్ పాత్ర పేరు. రామా. రామ్ బాబు. రాంబాబా. రామ్ బాబు. రైట్ ఆన్సర్. రానా నటించిన సినిమా పాటలో వెంకటేష్ గెస్ట్ గా చేశారు. ఏ సినిమా? నేను ప్రేమ్ ప్రేమ్ ఆ? ఏది? రానా నటించిన ఈ సినిమాలో పాటలో వెంకటేష్ గెస్ట్ గా చేశారు. ఏంటిది? కృష్ణ కృష్ణ కృష్ణం పన్ కృష్ణం అంటే జగత్తు. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. వెంకటేష్ ప్రీతి జింత కలిసి నటించిన ఓ సినిమా ప్రేమంటే ఇదేరా. తెలుగులో అమ్మాయి ఫస్ట్ మూవీ ప్రీతి జింతది. వెరీ గుడ్. అదృశ్యం సినిమాలో వెంకటేష్ పాత్ర పేరు రాంబాబు. రైట్ ఆన్సర్. రాణా నటించిన ఈ సినిమా పాటలో వెంకటేష్ గెస్ట్ గా చేశారు. కృష్ణం ముందే జగద్గురు. రైట్ ఆన్సర్. కాకపోతే 1 minute 38 seconds పట్టింది లైలా. ఇప్పుడు 1 minute 4 seconds లో చెప్తే సాయి గెలిచినట్టు. ఓకేనా మరి? ఓకే, ఫ్రూటీ తీపి చక్కర. ఓకే, నానిని ఫస్ట్ ఏ సినిమాలో చూసావు? పిల్ల జమీందార్. ఓకే, తన గురించి ఇప్పుడు 3 క్వశ్చన్లు ఎదురుగా ఎల్ఈడి మీద ఉంది. 1 minute 4 seconds లో చెప్తే నేను చదువునా ఆ? నేను చదువు. రెడీ సాయి? రెడీ సార్. సాయి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాని కలర్స్ స్వాతి కాంబినేషన్ లో వచ్చిన సినిమా. మధ్యలో చా ఉంది. మనం చిన్నప్పుడు ఆడుకుంటాం కదా. అష్టచమ్మ. రైట్ ఆన్సర్. ఓకే, నాని డ్యూయల్ రూల్ లో చేసిన సినిమా. జెండాపై కపిరాజు. రైట్ ఆన్సర్. ఓకే, నాని సమంత జంటగా నటించిన సినిమా. ఎటో వెళ్ళిపోయింది. రైట్ ఆన్సర్. చెవులు మూసి కర్పూరం పెట్టేసి. సో ఎటో వెళ్ళిపోయింది మనసు. నాని సమంత జంటగా నటించిన ఓ సినిమా ఇది. కాకపోతే ఇది సమంత నాని కాంబినేషన్ లో 2 సినిమాలు. ఒకటి ఈగా, రెండోది ఇది. వెరీ గుడ్. ఆ నాని డ్యూయల్ రోల్ చేసిన సినిమా ఇది. జెండాపై కపిరాజు. రైట్ ఆన్సర్. నాని కళాస్వాతి కాంబినేషన్ లో అష్టాచమ్మ. రైట్ ఆన్సర్. 57 seconds లో చెప్పావు సాయి కిరణ్. వెరీ గుడ్, సూపర్. సో పృథ్వీ, ఎస్ సార్.
1 minute 5 seconds. Laila 1 minute 38 seconds. Sai Kiran only just 57 seconds. Very good. So ఈ రౌండ్ విన్నర్ Sai. Come. భలే మంచి రోజు 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 భలే మంచి రోజు. వెరీ గుడ్. సో ఈ రౌండ్ లో 2 లక్షలు గెలిచేసుకున్నావు సాయి. ఇప్పుడు సెకండ్ రౌండ్ లో ఎవరైతే గెలుచుకుంటారో తెలియదు కానీ 3 లక్షలు. ఆ నెక్స్ట్ రౌండ్ లో అంటే ఐ మీన్ మూడో రౌండ్ లో 5 లక్షలు. సో మొత్తం కలిపితే 10 లక్షలు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు 2 లక్షలు గెలుచుకున్నావు. వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. మనం సెకండ్ రౌండ్కి వెళ్ళాలి. వెళ్లే ముందు లైలా వెంకటేష్ గారితో యాక్ట్ చేసావు కదా, ఎలా ఉంది అప్పుడు ఎక్స్పీరియన్స్? He was always one of my favorite heroes. ఓకే. And it was my pleasure to work with him. We did shooting in New Zealand. న్యూజిలాండ్. Yes. Very beautiful locations Yes. Okay. and lots of happy memories. Okay. And of course, Soundarya also was there. Uh-huh. So she and I became very close on the వెంకటేష్ గారితో ఓకే. బాలకృష్ణ గారితో కూడా యాక్ట్ చేశారు కదా, పవిత్ర ప్రేమ. Pavitra Prema. అప్పుడు ఎలా ఉండేది? Balakrishna Garu is one sweetheart. Oh. He's one sweetheart. The whole film was like one party. Mhm. Everyone would get together and eat khana together and eat food together. Everything was like a family. Mhm. Very nice film. ఓ రంగా శ్రీరంగా ఏరువాక సాగని ఏకంగా అచ్చంగా వెచ్చంగా మల్లె పూలు నలగని మెత్తంగా. ఈ సాంగ్ గుర్తుందా? ఎక్కడ తీశారు? Annapurna Studios, I think. అన్నపూర్ణ స్టూడియో. ఓకే. ఈ స్టూడియో గుర్తుందా? Yes. ఏ మూవీ? Egire Pavarama. My Ah. first shooting was in Sarathi Studio. Yes. I'm very sentimentally attached to Sarathi Studio. సార్ ఆ వంకాయ కూర ఎక్కడ షూట్ చేశారు? అడగమ్మా. ఆ వంకాయ అంటే ఎక్కడ ఉందమ్మా? బాంబేలో ఉందా? Srikanth had to eat that vankaya, no? And I couldn't get the dialogue. ఆహా. Full handi of vankaya Srikanth had to eat. ఆహా. He was cursing me. I'm going to vomit after that. I cannot eat any vankaya again. అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరల नेक्स्ट टाइम ये बॉम्बे आएगा Yeah. तो इसको वंकाय देना. When I went to visit the theatre हाँ. during Egire Pavarama, the audience brought vankaya for me. ఇలా వంకాయ. రోజు తిన్నా మరి మోజే తీరనిది. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజా. దీనిపైన మీరు నుంచొని ఉంటారు. ఎటాలిక్ మీద అలా ముందుకు వస్తుంది. వచ్చిన తర్వాత డోర్ వేసేస్తాం. ఆ తర్వాత మీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ వస్తాయి. మ్యాచ్ చేయాలి. ఎవరైతే తక్కువ టైంలో మ్యాచ్ చేస్తారో ఈ రౌండ్ విన్నర్స్ 3 లక్షలు గెలుస్తారు. ఫ్రూటీ ఎవరిని తీసుకెళ్తావు ఫస్ట్? ఫస్ట్ యాక్చువల్లీ లైలా గారిని తీసుకొని వెళ్దాం అనుకున్నాను, కానీ ఆవిడ వంకాయ పెడతాను అనేసరికి ఎందుకులే పాపం అని చెప్పి సాయి కిరణ్ గారిని తీసుకొని వెళ్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రూటీ. తీసుకెళ్ళి మరి. ఓకే సాయి రెడీయా? రెడీ. ఓపెన్ ద డోర్. సౌండ్ వస్తుంది. లే ఆ బుస్ కాదు ఇది. రగులుతోంది మొగలి పొద మొగులుగొంది కన్నయ్యదా. ఎందుకని అంత ఇష్టం పాములు అంటే నీకు? ఆమె శివ డివోటి, శివభక్తుని. సో అందువల్ల వాటిని సేవ్ చేద్దామని చిన్నప్పటి నుంచి ఒక కాన్సెప్ట్ ఉండింది. బట్ అంత చిన్న ఏజ్ లో పేరెంట్స్ ఉతికేసేవారు ఎప్పుడన్నా పాము పట్టుకుంటే. వీపు విమానం మోగేసేది. ఈయన దగ్గర కూడా పావుందా? మరి ఆయన దగ్గర ఉందో లేదో నాకు తెలియదు. ఆయన కనుక ఇక్కడ వద్దు, జేబులో తీకు.
ఓకే నువ్వు డోర్ వేసి చెప్తాను. ఓకే నుంచో. ఫాదర్ మంచి సింగర్. అవును. నువ్వు సింగర్ అవ్వాలనుకున్నావా, యాక్టర్ అవ్వాలనుకున్నావా? యాక్టరే అవ్వాలని చిన్నప్పటి నుంచి. అవును. ఎప్పుడైనా సింగింగ్ ట్రై చేసావా? నేను నా సినిమాల్లోనే పాడుకున్నాను, రెండు ఫిల్మ్స్ లో ఏ ఫిలిమ్స్ అవి? బుల్లెబ్బాయ్ అని ఒక సినిమాలో పాడుకున్నాను. ఓకే. తర్వాత ఉత్సాహం అని ఒక సినిమాలో పాడుకున్నాను. ఓకే. మీరు అడిగే ఈజీగానే ఉన్నాయి, కానీ చెప్పడానికి అదేంటో ఇక్కడి నుంచి చెప్తుంటే భయంగా ఉంది. ఏజ్ అప్పుడు నువ్వు ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యావు? 1999 లో ఎంటర్ అయ్యానండి. నువ్వే కావాలి వాజ్ మై ఫస్ట్. అదే ఫస్ట్ కెమెరా చూడడం ఆ పాటలోనే. సో ముందు దానికి ముందు ఏం చేసేవాడు మరి? దాని ముందు ఐ జస్ట్ ఫినిష్ కాలేజ్, అప్పుడే కాలేజ్ ఫినిష్ చేశాను. ఈటీవీలో శివలీలలు అనే ఒక ఇది వచ్చేది, శివలీలలో విష్ణుమూర్తిగా చేశాను. అచ్చా. అదే దాంతో కట్ చేస్తే మళ్ళీ నువ్వే కావాలిలోకి. ఓకే సాయి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ వస్తాయి. ఓకే. అవి ఎంత తక్కువ టైంలో నువ్వు మ్యాచ్ చేసావో ఈ రౌండ్ విన్ అవుతావు. ఓకే. రెడీ సాయి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మల్ని చూస్తే ఏంటి గుర్తొస్తుంది? గుర్తుకొచ్చింది నాగేశ్వర గారు, లైలా. లైలా కోసం, లైలా కోసం, ఒక లైలా కోసం. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. నెక్స్ట్. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పాట ఏంటి? మహేశ్వరి, పృథ్వీ. Oh shit! Wow! ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఏది? ఒక లైలా కోసం అక్కినే నాగేశ్వరరావు గారు, రాముడు కాదు కృష్ణుడు. రైట్ ఆన్సర్. అండ్ సెకండ్ వన్, ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తుకొచ్చే పాట ఏది? మహేశ్వరి దాంట్లో హీరోయిన్, అండ్ పృథ్వీ విలన్, అండ్ వడ్డే నవీన్ హీరో. ఫస్ట్ అద్భుతంగా చెప్పావు, రెండోది మిస్ అయిపోయావు. ఇప్పుడు అక్కడ నుంచి ఉంటే ఎలా ఉందంటే అండి, పండుగ కొట్టినట్టు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఓకే సాయి, వెరీ గుడ్. ఓకే, ఫ్రూట్ ఎవరిని తీసుకెళ్తావు? ఓ తెచ్చేసుకున్నావా? తీసుకెళ్ళు. లైలా రెడీ? Yes! Open the door. ఒక లైలా కోసం తిరిగాను దేశం, लैला, Yes. तुम्हारा लव मैरिज है या अरेंज मैरिज? Full love. फुल लव. Full love. कहाँ पर देखा पहली बार? Common friends introduction. कॉमन फ्रेंड्स. कहाँ पर? बॉम्बे में? बॉम्बे. कौन सा फिल्म के बाद लव हो गया? 1996 में लव हुआ. अच्छा. अभी 20 years होएगा 20 ये years साल में. हो गया. ये साल में. अच्छा. दिसंबर में 20 years हो जाएगा. 20 years. So he is from basically India or any other place? Basically Iranian. Uh-huh. But born and brought up in India. వెరీ గుడ్. నీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి. రెడీ లైలా? No. నీకు కావాలంటే సాయి నువ్వు హెల్ప్ చేయి అమ్మాయికి. ఓకే. అమ్మాయి చెప్తుంది. రెడీ లైలా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే సినిమా ఏంటి? Anam Maya. ये दो सिनेमा देखे तो व्हाट डू यू गेट? Anamaya. Anamaya. Right answer. సూపర్ సూపర్. ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే పాట ఏంటి? Fast, fast.
ఈ రెండు బొమ్మల్ని కలిపితే కామన్ పాయింట్ ఏంటి? కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతంగాన్ని చూసానే అనిపిస్తుందే, నా మనసే నీ వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చలి. ఓకే, ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఏది? అన్నమయ్య. రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సో ఇది కాటుగా కళ్ళు చూస్తే మతిపోతుంది, ప్రభాస్ యాక్టెడ్ వన్ సాంగ్. ఓకే, వెరీ గుడ్. సో పాస్ అయిపోయింది, ఇది కూడా పాస్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే హౌ మెనీ హ్యాండ్స్ దేర్? 1 2 3 4 5 6 7 8 9 10. 10. హౌ మెనీ దిస్ వన్? 7 8 9 10. This is too difficult, huh? This is not fair. ఈ రెండు బొమ్మలు చూస్తే కలిపే కామన్ పాయింట్ 10. కామన్ పాయింట్ 10. మాఘమాసం ఎప్పుడొస్తుందో, మౌన రాగాలెన్ని నాళ్ళు, మంచు మబ్బు కమ్ముకొస్తుందో, మత్తు మత్తు ఎన్ని ఏళ్ళు, ఎవరంటే ఎట్టమ్మా, వివరాలే గుట్టమ్మా, చిక్కుబుకు చిక్కు చిన్నోడాయమ్మా, మాఘమాసం ఎప్పుడొస్తుందో, మౌన రాగాలెన్ని నాళ్ళు, ఎవరంటే ఎట్టమ్మా, వివరాలే గుట్టమ్మా, చిక్కుబుకు చిక్కు చిన్నోడాయమ్మా. నెక్స్ట్ ఫ్రూటీ. ಹೇಳಿ. రుక్కు 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 మిని రమణి సుగుణమణి రబ్బా హోయ్ రబ్బా, చక్క 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 రథమును తెమ్మని రబ్బా హోయ్ రబ్బా. ఓకే, పృథ్వీ రెడీ? రెడీ. ఓపెన్ ద డోర్. ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది, ముత్యాల సల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది, ఆ సోలు కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది, చెక్కిళ్లలోని నుక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది, పట్ట పగలెవరైనా రాత్రిని చూస్తారా, తన కురులు చూపిస్తా అవుననక చేస్తారా. ఓకే, పృథ్వీ. ఆది గారు, ఆ. నాకు హైట్ అంటే ఫోబియా. హైట్ అంటే ఫోబియా? 4 feet పైన పెడితే మై లెగ్స్ ఆర్ షేకింగ్. ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఎవరు? ఫస్ట్ తెలుగులో దాసినారాయణ గారు. దాసనారాయణ గారు. ఏ సినిమా? జీవితమే ఒక నాటకం. తర్వాత కోడి రామకృష్ణ గారు. ఓకే. నేను 119 సినిమా చేశాను 119 తెలుగులో. 119. కానీ బట్ ఓన్లీ రిమెంబర్ రుక్కు రుక్కు రుక్కుమని పెళ్లి. రుక్కు 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 మిని రమణి సుగుణమణి రబ్బా హోయ్ రబ్బా. నేను మద్రాస్ లో ఉన్నప్పుడు టి రాజేందర్ ఒక సినిమా తీశారు, ఒక తాయిన్ శబ్దం. ఒక తాయిన్ శబ్దం అంటే అమ్మ మాట. వాట్ ఈస్ ద కాల్ ఇన్ తెలుగు? మదర్స్ శబ్దం. ఓకే, ఆ సినిమా చూస్తున్నప్పుడు దాంట్లో బ్రేక్ డాన్స్. వాట్ సాంగ్ దట్ వన్? అమ్మాడియో అత్తాడియో అవమేని. హౌ మెనీ మూవీస్ ఇన్ తెలుగు, హౌ మెనీ మూవీస్ ఇన్ తమిళ్? టోటలీ 200+ అండి. 200+. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ ఏ సినిమా? రామకృష్ణుడు, రాధాకృష్ణ, ఎదులేని మనిషి, మేము మనసుమే, మా మనసు. మీ ఫాదర్ డిపార్ట్మెంట్ కదా? రిటైర్డ్ యాజ్ డెప్యూటీ కమిషనర్, పోలీస్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్, తమిళనాడు. మీ ఫ్యామిలీలో ఇంకెవరు ఉన్నారు? యాక్చువల్లీ మై ఫాదర్ వాంటెడ్ టు బి an actor, but he joined the police. Right. When I was about 4 years old, షూటింగ్ చూడడానికి వెళ్ళారంట. అప్పుడు కే బాలచందర్ మై ఫాదర్ మంచి ఫ్రెండ్స్. అచ్చా. సో రేపు నాకు చైల్డ్ ఆర్టిస్ట్ కావాలి, ఈ బాబు యూజ్ చేయవచ్చు. అది నా డ్రీమ్ సార్, అది. అప్పుడు నేను స్టార్ట్ అయింది. అచ్చా. దాని తర్వాత ఐ డిడ్ మై యాక్టింగ్ కోర్స్, ఐ
did a lot of courses, did a lot of fashion shows, modeling, అది ఇది దీంట్లోనే ఓకే ఇప్పుడు దాకా. బబ్లు ఇస్ నిక్ Nickname. చూసారా నాకు ఎలా గుర్తుందో? చూసారా ఫ్రూటీ బబ్లు. వాట్ ఏ మ్యాచింగ్ యా. బ్లూ కలర్ బబ్లు ఫ్రూటీ బబ్లు. అలా సెట్ అయిపోతారా మీరు? ఫ్రూటీ క్లోజ్ ద డోర్. బబ్లు ఫ్రూటీ. ఓకే బబ్లు అండ్ పృథ్వీ అక్కడ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి. రెడీ పృథ్వీ? రెడీ సార్. రెడీ పృథ్వీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చంద్రనా ఓకే, ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే సినిమా ఏంటి? లింగా. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పాట ఏంటి? పాస్ నెక్స్ట్. ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే డైరెక్టర్ ఎవరు? కోటి రామకృష్ణ గారు. రైట్ ఆన్సర్. సూపర్. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పాట ఏంటి? అనగనగా సాంగ్. అనగనగా ఆకాశం. రైట్ ఆన్సర్. मोना 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 है मोना 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 गैसोलीना मोना 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 है मोना 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 गैसोलीना అరే మౌన మైత్య gasolina గుండె తానే కొట్టుకున్న ట్రాంపోలినా నీ కళ్ళు కాంపస నేను నీ కొలంబస లంగర్ని దేవేయ నువ్వాడ కడలి తేలను పట్టాసై hey hey señora వెరీ గుడ్ పృథ్వీ, సూపర్. అలీబాయ్ చాలా టఫ్. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే సినిమా లింగా. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. అండ్ సెకండ్ వన్, ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చేది అనగనగా ఆకాశం ఉంది అండ్ తను చేశాడు ఇదే కావాలి. మీరే చెప్పారు దీని ముందు. ఎస్ రైట్ ఆన్సర్. అండ్ థర్డ్ వన్, ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చేది కోడి రామకృష్ణ. గురు. ఎస్, ఫస్ట్ మీ గురు దాసనారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు గురువు కూడా దాసనారాయణరావు గారు. వెరీ గుడ్, సూపర్ పృథ్వీ. కాకపోతే 28 seconds లో చెప్పా మూడు కూడా. అద్భుతం. లైలా చెప్పలేకపోయింది, సాయికిరణ్ చెప్పలేకపోయాడు, ఇక్కడ పృథ్వీ చెప్పాడు. మరి ఈ రౌండ్ విన్నర్ ఎవరు? పృథ్వీ. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చటపట పాటయ్యింది, చటపట పాటే తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది. నా చిలక నువ్వే కావాలి, నా రాచిలక నవ్వే కావాలి, రాగాల నువ్వై రావాలి, అనురాగాల నువ్వై మోగాలి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లో గంటరేపాం. రౌండ్ పేరు ఆలీ రాజా ఇస్తాడు కాజా. ఒక పాట మీద పర్ఫార్మెన్స్ చేస్తాను, వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తాను. ఆహా. వచ్చిన తర్వాత 5 questions నేను మిమ్మల్ని అడుగుతాను. ఎవరైతే క్వశ్చన్ తెలిసిందో ఆ హార్న్ నొక్కుతారు. ఎస్, ఎవరైతే ముందు హార్న్ నొక్కుతారో వాళ్ళ లైట్ వెలుగుతుంది. నేను వాళ్ళని అడుగుతాను. అది రైట్ అయితే రైట్ ఆన్సర్, రాంగ్ అయితే ఈ రౌండ్ లో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టు. నో వన్ మోర్ ఛాన్స్. నేను క్వశ్చన్ చదివేటప్పుడు తొందరపడి ఎవరైనా నొక్కేస్తే క్వశ్చన్ మీదే ఆన్సర్ మీదే, మళ్ళీ నేను చెప్పను. ఓకే, సో అయితే మరి పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఆలీ రాజా ఇస్తాడు ఖాజా. కలిగి పెట్టిన ముగ్గు కరగల్లా విరిసింది తుమ్మెదా ఓ తుమ్మెదా మురిపా
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే, ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. గొబ్బియలో గొబ్బియలో గొబ్బియలో, గొబ్బియలో గొబ్బియలో గొబ్బియలో, మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. తీరా గొప్పోళ్ళనే మాట లేదు, నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, హై సరదాలు తెచ్చిందే తుమ్మెదా, హై కొత్త ధాన్యాలతో కోటి పంజాలతో ఊరేగు పొంగుతుంటే, ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే, ఇంటింటా పేరంటం, కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. Okay, Prithvi, Laila, Sai Kiran. 5 questions. So first question, Ali Raja నడుముకు కట్టుకున్న కండువ కలర్ ఏమిటి? Sai Kiran. బ్లాక్. అయ్యే Sure. eliminate బ్లాక్ బ్లాకేనా? రైట్ ఆన్సర్. ఊరంతా ఉల్లాసం. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్, అలీ రాజా ఆట జరుగుతున్నప్పుడు ఎన్ని గాలిపటాలు కనిపించాయి? లైలా? Kites. 2 kites. డౌట్ వచ్చేసింది. డౌట్ మాట్లాడమ్మా. ఎలిమినేట్. 2 kites. షూర్? sure రైట్ ఆన్సర్. కరిగి పెట్టిన ముగ్గు కరగల్లా విరిసిందే తుమ్మెదా, ఓ తుమ్మెదా. థర్డ్ క్వశ్చన్, అలీ రాజా మొత్తం ఎన్నిసార్లు మీసం మెలేసాడు? పృథ్వీ? 2.
2 సార్లు కన్ఫర్మ్ 2 సార్లు టూనా రెండా టూనా ఏదో ఒకటి చెప్పాలి కన్ఫర్మ్ చేయాలి Which now? Come on now. Elimination. తీసుకో ఒక 4-5 గంటలు తీసుకుంటే 2 సార్లా నాట్ టూ రెండు నాట్ టూ 2 సార్లు రైట్ ఆన్సర్ ఫోర్త్ క్వశ్చన్ ఆలీ రాజా ఆడి పాడిన పాట ఏ హీరో సినిమాలు మోహన్ బాబు గారు ఆ? మోహన్ బాబు గారు సినిమా మోహన్ బాబు గారి సినిమా కాదా ఆ? ఏంటి మోహన్ బాబు గారి సినిమా అనుకున్నాను అనుకున్నావా అనుకుంటున్నావా అనుకుంటున్నాను షూర్ కన్ఫర్మా ఇంకేం చేస్తావు లొకేసి చెప్పేసిన తర్వాత confirm. రైటా నువ్వు చెప్పింది Right. సాయి రైట్ ఆన్సర్ సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇది సోగ్గాడి పెళ్ళం సినిమాలో పాట ఇది 5th క్వశ్చన్ ఆలీ రాజా పాటలో ఫ్లూట్ ఊదినట్టు ఎన్నిసార్లు చేశాడు పృథ్వీరాజ్ వన్స్ వన్నా షూర్ కన్ఫర్మ్ ఇక్కడ నుంచి మీకు ఇలా చేశాను ఓహో అక్కడే Once only. 1 టైమా కన్ఫర్మ్ రైట్ ఆన్సర్ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే లైలాకి నో ఛాన్స్ జస్ట్ ఎంకరేజ్ దెమ్ Okay. ఓకే Okay. ఇప్పుడు పృథ్వీకి సాయి కిరణ్కి ఇంకో క్వశ్చన్ ఉంటుంది సాయి నువ్వు నొక్కి కరెక్ట్గా చెప్తే నువ్వు స్ట్రైట్ అవే నువ్వు గెలిచినట్టు రాంగ్ చెప్తే పృథ్వీని గెలిపించినట్టు ఇన్ కేస్ పృథ్వీ కానీ నొక్కి రాంగ్ చెప్పాడనుకో స్ట్రైట్ అవే నేను గెలిపించినట్టు రైట్ చెప్పాడంటే డైరెక్ట్గా తను గెలిచినట్టు Okay. ఓకేనా మరి 6th క్వశ్చన్ ఈ పాటలో ఎంతమంది డాన్సర్లు హీరోయిన్లు హీరో ఎంతమంది స్టేజ్ మీద ఉన్నారు పృథ్వీ 9 షూర్ Including you. యా ఇంక్లూడింగ్ షూర్ యా పృథ్వీ దట్ ఈస్ ఏ రాంగ్ Oh. ఆన్సర్ కాదు రైట్ సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం వెరీ గుడ్ పృథ్వీ రాజ్ అండ్ బాబులు సో I have the ఫస్ట్ రౌండ్ సాయి గెలుచుకున్నాడు 2 లక్షలు తర్వాత 3 లక్షలు సెకండ్ రౌండ్ తనే గెలుచుకున్నాడు థర్డ్ రౌండ్ 5 lakhs తనే గెలుచుకున్నాడు వెరీ గుడ్ నాకు తెలిసి మీ అబ్బాయి పేరు ఏదో సమ్ ట్రస్ట్ పెట్టావు కదా I have a son, his name is Ahed. Ah. He has a mental condition called autism. Ah. So దానికోసం we run a school called We Can. ఓకే వీ క్యాన్ Okay, so every time when I come and దీనికి ముందు కూడా I've done a few shows with Ali Garu. Mm. So I won that show and that money went to the school. And now Chennai is recovering from the floods నుంచి ఆ పరిస్థితి ఉన్నాం. ఓకే So our school also is very badly affected. అచ్చా So all this will go to. Thank you, Ali Garu. వెరీ గుడ్ Then one small thing. I would also like to make a contribution to this. Can I donate my winnings? Your blessings, you know. యా Blessing. వెరీ గుడ్ పృథ్వీ Thank you. సో మీరు చేసే మంచి పనికి భగవంతుడు డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాడు అండ్ అలాగే త్వరలోనే ఇంకా ఇదే కాకుండా ముందు మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది ఈటీవీ అవర్ చైర్మన్ రామోజీరావు గారికి అండ్ మై డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనిల్ కడియాల అండ్ ప్రవీణ్ కడియాల
ప్రవీణ కడియాల. ఓకే, సో ఆల్ ది బెస్ట్ లైలా. థ్యాంక్ యూ. సో నీకు కూడా మంచి ఇంకా త్వరలోనే అద్భుతమైన క్యారెక్టర్స్ రావాలని ఈ సంక్రాంతి సందర్భంగా ఆల్ ది బెస్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్ నీకు కూడా విష్ ఎవ్రీబడి అండ్ వెరీ పృథ్వీ బిగ్ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సంక్రాంతి. లైలా కాదు, ఏంటి సార్ నన్ను కాదు, ఇంతసేపు లైలా లైలా అనుకుని నీ పక్కన రాగానే నేను చూడగానే లైలా అనిపించింది. వంకాయ ఒక లైలా కోసం వంకాయ Okay. where is my వంకాయ? ఇగో అమ్మాయి వంకాయ I'll తెచ్చి get your అమ్మ. వంకాయ. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరని తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఆల్ ది బెస్ట్ లైలా, ఆల్ ది బెస్ట్ పృథ్వీ. థ్యాంక్ యూ. అండ్ అలాగే నీకు కూడా ఫ్రూటీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ And- హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి రోజున ఇలా చక్కని ఇవ్వడం తప్పలేదమ్మా, మనోభావాలు దెబ్బతినవు అమ్మా. Thank you, sir. Thank you, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు